రెగ్యులర్‌గా పులావ్‌లో కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా వేసుకోవడం కామన్. బట్ కొరియాండర్‌తో పులావ్ చేసుకోవడం కొంచెం డిఫరెంట్ అండ్ రేర్. దీని హెల్త్ బెనిఫిట్స్‌కొస్తే వైటమిన్ సి, కే అండ్ ఏ, అఫ్‌కోర్స్ డైటరీ ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. హార్ట్, బ్రెయిన్, స్కిన్ హెల్త్‌ని బాగా ప్రమోట్ చేస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని రెడ్యూస్ చేస్తుంది. బ్లడ్ ప్రెషర్‌ని కూడా కంట్రోల్ చేస్తుంది. జనరల్‌గా కొరియాండర్ చాలా తక్కువగా తింటాం. బట్ ఈ రెసిపీలో కొంచెం ఎక్కువ ఇంటేక్ చేసే స్కోప్ ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. Bunch of coriander, 1 tomato, some whole garam masala, half onion and 3 to 4 green chili అండ్ కొన్ని పచ్చి బఠానీ. ఈ రెసిపీలో యాక్చువల్గా పొటాటో కూడా చాలా బాగుంటుంది. అండ్ 2 కప్స్ ఆఫ్ రైస్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా కొరియాండర్ అండ్ టొమాటోని మంచి ప్యూరీలా ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి. లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్. కుక్కర్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. ఇందులో హోల్ గరం మసాలా వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ స్టేజ్లో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఇవి కూడా ఫ్రై అయ్యాక టొమాటో అండ్ కొరియాండర్ పేస్ట్ కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయి వాటర్ ఎవాపరేట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చి బఠానీ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని 2 కప్స్ రైస్కి 4 కప్స్ వాటర్ వేసుకొని అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని వాటర్ బాగా రోలింగ్ బాయిలింగ్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. వాటర్ బాయిలింగ్ పాయింట్కి వచ్చాక కుక్కర్ 3 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఈ పులావ్కి బెస్ట్ కాంబినేషన్ చిల్ రైతా. క్రీమీ రైతా ఇస్ ద బెస్ట్ కాంబినేషన్. వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.